వెల్కమ్ టు జేపీ న్యూస్. సూలూరుపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మహిళా భద్రతపై ఒక ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది. సూలూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు ఎస్ఐ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థినులను ఉద్దేశించి ఎస్ఐ అజయ్ కుమార్ మాట్లాడుతూ బాలికల రక్షణలో పోక్సో చట్టం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ముఖ్యంగా ప్రస్తుత డిజిటల్ కాలంలో సోషల్ మీడియాను ఎలా జాగ్రత్తగా ఉపయోగించాలో ఆయన హెచ్చరించారు. అపరిచిత వ్యక్తులతో స్నేహం చేయడం ఎంత ప్రమాదకరమో వివరిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత సమాచారాన్ని కానీ ఫోటోలను కానీ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయవద్దని సూచించారు. ఏదైనా ఆపద కలిగితే భయపడకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, ఇందుకోసం 100 లేదా 112 నంబర్లకు డయల్ చేయాలని విద్యార్థినులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోలీసుల సూచనలను శ్రద్ధగా విన్నారు. సో ఆడపిల్లలు ఖచ్చితంగా ఒకప్పుడు ఉండేది, ఆడపిల్లలంటే ఏముంది చక్క పెళ్లి పంపిస్తారు. ఇప్పుడు అలా కాదనమాట. సో అన్ని వాటిలో కూడా అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఫస్ట్ ఉంటున్నారు. సో దేనిలో తీసుకోండి, ఏ ఫీల్డ్ అయినా సరే, కలెక్టర్ అయినా సరే చూడండి, మన స్టేట్ చూసుకోండి. మన స్టేట్లో చాలా జిల్లాలకి కలెక్టర్లంతా కూడా మేడం గారులే. అదేందా చాలా డిస్ట్రిక్ట్స్కి కలెక్టర్ గారు. ఇప్పుడు మన నెల్లూరు ఎస్పీ గారు మేడం. అదవుతుందా అంటే లేడీస్ దేనిలో తక్కువ కాదు. సో కాబట్టి అందరూ కూడా కష్టపడి చదివి ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవ్వండి. ఎవరిని హార్మ్ చేయొద్దు, ఎవరికి ర్యాగింగ్ కానీ టీజింగ్ కానీ సంథింగ్ ఏం చేయొద్దు, అందరినీ గౌరవించండి. ఓకేనా? మీకే ఇబ్బంది అయినా సరే మేడం అని చెప్పండి, సార్ అని చెప్పండి. లేదంటే మరీ ఇబ్బంది అయితే మీ అమ్మ చెప్పండి, లేదా పోలీసులు మాకు చెప్పండి. ఎప్పుడు అందుబాటులో ఉంటాము. అదవుతుందా? అది ఎవరైనా సరే కామెంట్ చేస్తున్నారు లేదా ఇది చేస్తున్నారు. సపోజ్ ఎవరైనా సరే ఒక అబ్బాయి మీరు రోడ్డు మీద వెళ్తుంటే కామెంట్ ఇబ్బంది పెడుతున్నాడు. సో ఒక నిమిషాలు చూడండి, మూడోసారి గట్టిగా చెప్పండి. వినకపోతే మేడం అని చెప్పండి, లేదా మీ అమ్మ నాన్నకి, లేదా డైరెక్ట్గా ఇది పక్కనే పోలీస్ స్టేషన్ మాకేం చెప్పండి. అదైనా ఎందుకంటే స్టార్టింగ్ మనం కట్ చేస్తేనే ఏదైనా సరే మనకి ఇది అవుతుంది అనమాట. సో ఎవరైనా సరే మిమ్మల్ని మీటింగ్ చేసినా, లేక తప్పుగా ఎవరైనా సరే బిహేవ్ చేసినా, లేక ఎవరైనా సరే మిమ్మల్ని బ్యాడ్ టచ్ చేసినా సరే వెంటనే చెప్పండి. అదవుతుందా? ఎవరో కావాలని ఊర్లో ఎవరైనా మీ మామయ్యలు కానీ లేక ఇంకోరు బయట కానీ మిమ్మల్ని ఎవరైనా సరే మిమ్మల్ని తప్పుగా తాకితే వెంటనే కోపండి. మీరు గట్టి కోపడ్డారు అనుకోండి, రెండోసారి ఒకటి చేయి వేయడు. మీరు సైలెంట్ ఉన్నారనుకోండి మళ్ళీ చాలా ఇది అవుతుందన్నమాట. కరెక్ట్ కాదలాగా అవుతుందా? సో మీరు ఆడపిల్ల కాబట్టి మీ మీద మీ అమ్మగారు సో వాళ్ళే అదవుతుందా. ఇంకెవరు పొరపాటును కూడా మేము చేయడానికి లేదు. అదైనా ఏదన్నా ప్రేమతో మీ బంధువులు సంథింగ్ తలమే చేస్తే పర్లేదు. అంతేగాని ఎవరైనా సరే బయట వాళ్ళు కానీ ఎవరైనా కానీ తప్పుడు ఉద్దేశం చేస్తే మీరు ఖచ్చితంగా ఖండించండి. ఓకేనా? సో ఎందుకంటే మనం ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలన్నమాట.